హలో అండి, నేను డాక్టర్ గార్లపాటి శివశ్రీకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, శ్రీ ప్రతిమ హాస్పిటల్స్, గుంటూరు. నా పేషెంట్స్ చాలా మంది ఓపీకి వచ్చి మేము డైలీ వాకింగ్ చేస్తున్నాం అండి, మార్నింగ్ జాగింగ్ కూడా చేస్తున్నాము అండ్ మంచి సన్లైట్ కూడా ఉంటుంది. అప్పుడు అయినా కూడా మేము బ్లడ్ టెస్టులు చేయించుకుంటే మా వైటమిన్ D3 వెరీ లో అని అండ్ మసిల్స్ క్రాంప్స్ వస్తున్నాయని, జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయని వస్తారండి. ఈ వైటమిన్ D3 వాకింగ్ మార్నింగ్ చేసిన, ఈవినింగ్ చేసిన లో అవ్వడానికి ఒక కామన్ రీజన్ ఏంటంటే అందరం ఎర్లీ మార్నింగ్ వాకింగ్, లేట్ ఈవినింగ్ వాకింగ్ చేస్తామండి. ఈ టైంలో అన్ఫార్చునేట్లీ మనకి తీక్ష్ణమైన సన్లైట్ అనేది ఉండదు. ఈ తీక్ష్ణమైన సన్లైట్ లో UVB రేస్ అనేవి ఉంటాయి. ఈ UVB రేస్ మనకి 10:30, 11 తర్వాత దొరికే సన్లైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఈ UVB రేస్ ఎప్పుడైతే మన స్కిన్ మీద పడతాయో ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉన్న వైటమిన్ D3 కాస్త యాక్టివ్ ఫామ్ గా కన్వర్ట్ అవుతుంది. సో మీరు ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా మీకు ఆ సన్లైట్ ప్రాపర్ గా UVB రేస్ తో ఉన్న సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోతే మీ వైటమిన్ D3 ఆటోమేటిక్ గా తక్కువ ఉంటది. ఎందుకు, మనం తర్వాత అంతా ఆఫీసెస్ లో ఉంటాము, వెంటిలేషన్స్ తక్కువ ఉంటాయి, ఎయిర్ కండిషన్స్ రూమ్స్ లో కూర్చుంటాము అండ్ మనకి ప్రాపర్ సన్ బాత్ కానీ ఇవేమీ ఉండవు. సో అట్లీస్ట్ మేక్ ష్యూర్ 11 ఆ ప్రాంతాన ఒక 10 to 15 minutes, ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ అండ్ ఉమెన్ హూ ఆర్ లాకింగ్ వైటమిన్ D3 షుడ్ గో టు యువర్ టెర్రస్. ఇంటి పైకి వెళ్ళండి, హ్యాపీగా ఒక 10-15 minutes అయినా ఎండ తగిలేలా చూసుకోండి. ఆఫ్టర్ 11 తర్వాత దొరికే ఎండలో మనకి UVB రేస్ అనేవి ఉంటాయి అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి డెఫినెట్లీ మీ వైటమిన్ D3 స్టోర్స్ ని రీప్లెనిష్ చేస్తాయి. న్యాచురల్ గా దొరికే విటమిన్ ని మనం డబ్బాల్లో, సిరపుల్లో కొనుక్కొని వేసుకోకూడదు. ఇలా చేస్తే చాలా బెనిఫిట్ అవుతుంది మీకు కూడా. అండ్ ట్రస్ట్ మీ, దీనికి మనం లిటరేచర్ లో కూడా సన్ బాత్ ఆఫ్టర్ 11 o'clock అంటాము. సో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ ఈ వైటమిన్ D3 స్టోర్స్ ని రీప్లెనిష్ చేస్తుంది. థ్యాంక్ యూ.